టీమిండియాలోకి మళ్లీ తనకు చోటు దక్కుతుందని ఆశపడిన కరణ్ నాయర్కు నిరాశ ఎదురైంది. తాజాగా ప్రకటించిన ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ ఇంగ్లాండ్ వన్డే సిరీస్ జట్టులో అతడికి చోటు దక్కలేదు. అయితే కరణ్ నాయర్ను ఎందుకు ఎంపిక చేయలేదో వివరించాడు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్. అలాగే విజయ్ హజారే ట్రోఫీలో అతడు కనబరిచిన ప్రదర్శనను ప్రశంసించాడు. విజయ్ హజారే ట్రోఫీలో అతడు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మేము అతడి గురించి చర్చించాం. 700కు పైగా పరుగులు చేయడం అంటే మామూలు విషయం కాదు. అది ప్రత్యేకమైన ప్రదర్శన. కానీ ఇది 15 మందితో కూడిన జట్టు మాత్రమే. కాబట్టి ప్రస్తుత జట్టులో ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించడం కష్టం. ఒకవేళ ఎవరైనా గాయపడితే అప్పుడు అతడి పేరును పరిశీలిస్తామని అగార్కర్ పేర్కొన్నాడు. కాగా కరుణ్ నాయర్ రీసెంట్ గా విజయ్ హజారే ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో చెలరేగి ఆడాడు. 7 ఇన్నింగ్స్ల్లో 752 పరుగులు చేశాడు. 112, 44, 163, 112, 122, 88తో నాట్అవుట్ గా ఇతడి స్కోర్లున్నాయి. వీటిలో ఏకంగా 5 సెంచరీలు ఉండటం విశేషం. దీంతో ప్రపంచ క్రికెట్ దృష్టిని అతడు ఆకర్షించాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలో కరుణ్ నాయర్కు అవకాశం కల్పించాలని విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని తెలిపారు. కరుణ్ నాయర్ కూడా తనను ఎంపిక చేస్తే అద్భుతంగా రాణిస్తానని పేర్కొన్నాడు. కానీ ఇప్పుడు అతడికి నిరాశ ఎదురైంది. ఇకపోతే ఫిబ్రవరి 6 నుంచి 12 మధ్య ఇంగ్లాండ్ టీమిండియా మధ్య 3 వన్డేల సిరీస్ జరగనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది.